ఈయన ఒక సాధారణ వ్యక్తి. ఈయనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ధనమూ లేదు. ఈయన చేసే పనికి ఎటువంటి ఫండింగు లేదు. కాని ఇన్ని ప్రపంచ రికార్డులు ఎలా సాధ్యమయ్యాయి? ఈయన ప్రారంభం చేసిన పరిచర్య ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు ఎలా విస్తరించింది? కేవలం 5 సంవత్సరాలలో భారతదేశంలోనే అతిపెద్ద క్రైస్తవ సంగీత పాఠశాలగా ఎలా మార్చబడింది? అనేక వేల కుటుంబాలు దేవుని ఆరాధించే కుటుంబాలుగా ఎలా మార్చబడుతున్నాయి? బలమైన క్రైస్తవ విశ్వాస పునాదులపైనే విశ్వ విజయాలు సాధ్యం. ఒక బలమైన దర్శనం, తీవ్రమైన ఆసక్తి, నిబద్ధత, గురి కలిగి ఉన్నవారే ప్రపంచ రికార్డులు సాధిస్తారు. ఒకప్పుడు సంగీత విద్య అతి కొద్ది మందికి మాత్రమే అనుకుంటున్న దినాలలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఒక విప్లవం. విజయవాడను కేంద్రంగా చేసుకుని చిన్నగా ప్రారంభమైన ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదిగి పట్టణ, జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా 22 దేశాలకు విస్తరించి ప్రపంచనాన్ని సృష్టించింది. సాధారణ విద్యార్థులను సానబెట్టి నైపుణ్యత కలిగిన వాయిద్యకారులుగా మారుస్తూ, సంగీతం అంటే ఇంత సులువ అనే రీతిలో బోధిస్తూ, స్థానిక సంఘాలలో వాయిద్యకారుల కొరత తీరుస్తూ, అనేక కుటుంబాలను ఆరాధించే కుటుంబాలుగా మారుస్తూ, క్రైస్తవ సంగీత పరిచర్యలో ఒక విప్లవాన్ని సృష్టించింది హల్లెల్ మ్యూజిక్ స్కూల్. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే సంగీత విద్య, ఇప్పుడు పేద ప్రజలకు కూడా సంగీత విద్య. ఒకప్పుడు పట్టణ ప్రజలకు మాత్రమే సంగీత విద్య, ఇప్పుడు మారుమూల పల్లె ప్రజలకు కూడా సంగీత విద్య. ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలిగిన వారికే సంగీత విద్య, ఇప్పుడు ఎక్కడికి కదలలేని వికలాంగులకు కూడా సంగీత విద్య. ఒకప్పుడు పిల్లలకు, యవ్వనస్తులకు మాత్రమే సంగీత విద్య, ఇప్పుడు పెద్దలకు, వృద్ధులకు కూడా సంగీత విద్య. ఒకప్పుడు కొందరికి మాత్రమే సంగీత విద్య, ఇప్పుడు అందరికీ సంగీత విద్య. ఈ 5 సంవత్సరాలుగా నేటికి 10,800 మంది విద్యార్థులకు పైగా సంగీత విద్యను ఉచితంగా అందించి అనేకుల బాల్యకాలపు కోరికను తీర్చిన స్కూల్ హల్లెల్ మ్యూజిక్ స్కూల్. సహజ సంగీత సామర్థ్యం కలిగిన విద్యార్థులను ప్రత్యేకపరిచి లండన్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ LCM సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కు సిద్ధపరుస్తున్నారు. అంతేనా, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న తల్లిదండ్రులకు ధైర్యాన్ని నూరిపోసి కలుషితమైపోతున్న ఈ లోకంలో పిల్లలను ఆధ్యాత్మికంగా ఎలా పెంచాలి, పిల్లల్లో ఉన్న సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రయోజకులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేవుని కొరకు, దేశము కొరకు ఏ విధంగా పెంచాలో నేర్పించే పేరెంటింగ్ టీచింగ్ ద్వారా తర్ఫీదునిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మరియు జీవితంలో విజన్ అండ్ గోల్ సెట్టింగ్స్ ఏ విధంగా ఏర్పరచుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చూడకుండా వారిలో ఉన్న సహజ సామర్థ్యాలను గుర్తించి వారి సామర్థ్యాల ఆధారంగా ఎలాంటి చదువులు చదువుకోవాలి, వారి యొక్క కెరియర్ను ఏ విధంగా నిర్మించుకుని ఎవరికి వారు స్వంతంగా ఎలా బ్రతకాలి అనే విషయాలు క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచింగ్ ద్వారా యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆరాధన ద్వారా కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, దేవుని రాకడ కొరకు కుటుంబాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలు నేర్పించి తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది ఈ పరిచర్య. అంతేనా, సాంగ్ రైటింగ్ టీచింగ్ ద్వారా పాటల రచయితలను తయారు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత అరుదైన వాయిద్యం సోఫార్, రాకడకడ బోర శబ్దం అనేకులకు నేర్పిస్తున్నారు. హల్లెల్ బైబిల్ స్కూల్ ద్వారా బైబిల్ని గురించిన సంపూర్ణ అవగాహన కలిగించి వాక్యాన్ని బోధించే వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు క్రమక్రమంగా క్రైస్తవ కుటుంబ రూపురేఖలు మారుతున్నాయి. ఇదంతా ఒక వ్యక్తి కన్న కల. 30 సంవత్సరాల సంగీతానుభవం, 19 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర నేర్చుకుని అనేక వరములను పొందుకుని సేవకు సిద్ధపడిన దేవుని సేవకులు పాస్టర్ అగస్టిన్ దండింగి గారు ఏ ప్రలోభాలకు గురికాకుండా దేవుడు వారికి ఇచ్చిన దర్శనమును గట్టిగా పట్టుకుని ఒకే గురి, ఒకే లక్ష్యంతో గత 6 సంవత్సరాలుగా పట్టుదల, ఏకాగ్రత, త్యాగంతో కొనసాగిన ఒక విశ్వాసపు ప్రయాణ ఫలితం ఈ అద్భుతమైన విజయాలు. ఆయన దగ్గర ధనం లేదు, ధనవంతుల పరిచయాలు లేవు. ఈ పరిచర్యకు ఎటువంటి ఫండింగు లేదు.
సంగీత విద్యలో ఆరితేరి డిగ్రీలు కలిగిన టీచర్స్ లేరు. ఆయన కూడా ఒక సాధారణమైన వాయిద్యకారుడే. కాని తన దర్శనాన్ని విద్యార్థులతో పంచుకున్నప్పుడు అనేకులకు ఆ దర్శనం వారికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో ఆరాధించే సంఘం, ప్రతి ఇంటిలో ఆరాధన, ప్రతి సంఘంలో విభిన్నమైన వాయిద్యాలతో ఆరాధన, ప్రతి వ్యక్తి ఆరాధించబడే వ్యక్తిగా మార్చబడుట, ఆరాధించే ఒక ఆరాధన, సమాజ నిర్మాణమనే ఈ దర్శనం ఈ ప్రపంచ మానవాడికి దీవెనను, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే ఒక తాళపు చెవిగా వారు గుర్తించారు. అగస్టిన్ గారు మాటలతో, ప్రవర్తనతో, నిర్ణయాలతో వారు ప్రభావితులై తనతో పాటు నడవడానికి అనేకులు ఒక టీంగా ఏర్పడ్డారు. ఈ టీం సభ్యులు రాత్రి పగలు కష్టపడి ఆయనతో కలిసి నడిచారు. వారు సాధారణ విద్యార్థులే. ఈ టీం సభ్యులు కూడా ఎవ్వరూ ఏదీ ఆశించకుండా అంకిత భావంతో స్వచ్ఛందంగా కలిసి నడుచుట ద్వారా ఈ ప్రపంచ స్థాయి రికార్డులను సాధించారు. ఈ హాల్లెల్ మ్యూజిక్ స్కూల్ను ఎవరికీ అందనంత ఎత్తులో ఒక ధృవతారలా నిలబెట్టారు. 2 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంజనీర్స్ చాంప్ వరల్డ్ రికార్డ్స్ మరియు ఇంటర్నల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. ఎవరికీ కలలో కూడా సాధ్యం కాని గిన్నీస్ వరల్డ్ రికార్డును 2500 మంది సాధారణ విద్యార్థులు సాధించేటట్లుగా చేశారు. ఆ విద్యార్థులు ప్రభుత్వ పెద్దల చేత, స్కూల్ యాజమాన్యం చేత, సంఘ నాయకుల చేత అభినందించబడేటట్లుగా చేశారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్య, తెలంగాణ లాంటి పత్రికలలో వారి పేర్లు వచ్చేటట్లుగా చేశారు. TV9, సాక్షి, ఈటీవీ ఇంకా అనేక పేరు పొందిన టీవీ ఛానల్స్ లో వారి పేర్లు వచ్చేటట్లుగా చేసి వారికి సమాజంలో గౌరవాన్ని, ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి, దేవుని నుండి గొప్ప కార్యాలు ఎదురు చూడండి అనే మాటల స్ఫూర్తితో నడుస్తున్న ఈ సేవా పరిచర్య మరెన్నో శిఖరాలు అధిరోహించి అనేకుల జీవితాలకు వెలుగుగా ఉండాలని ఆశిస్తున్నాం.